హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం రేగి పండ్లతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వడియాలు తీయగా పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. వీటి తయారీ కోసం ముందుగా రేగి పండ్లను నీటిలో వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి 1/2 కేజీ రేగి పండ్లు. ఈ కడిగిన పండ్లకున్న కాడలను తీసేసుకుని ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ పాడైనవి ఏమైనా ఉంటే సెపరేట్ చేసేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో 6 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బెల్లం, శుభ్రం చేసి పెట్టుకున్న రేగి పండ్లను వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా రేగి పండ్ల నుండి గుజ్జు సెపరేట్ అయ్యేలా ఒక రౌండ్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడే ఉప్పు గాని బెల్లం గాని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఈ రేగు పచ్చడిని వేరొక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనిని ఎండలో శుభ్రం చేసి పెట్టుకున్న కవర్ మీద కొద్దిగా వేసుకుంటూ వడియాలుగా పెట్టుకోవాలి. ఈ వడియాల కోసం స్టవ్ వెలిగించే పని లేదు, అలాగే ఆయిల్ వాడే పని లేదు. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. వీటిని రోట్లో వేసుకుని దంచుకుని కూడా చేసుకోవచ్చు. ఇవి ఎండడానికి 2-3 రోజుల సమయం అయితే పడుతుంది. ఒకవైపు ఎండిపోయిన తర్వాత తిప్పుకుని రెండో వైపు కూడా ఎండబెట్టుకోవాలి. చూసారా రేగి వడియాలు ఎంత బాగా వచ్చాయో? ఇవి ఇలా బాగా ఆరితే ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయి. ఈ వడియాలను ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ రేగి వడియాలతో మీకున్న అనుబంధాన్ని మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.